సిరిసిల్ల నుంచి వచ్చాను. నమస్తే అన్న. నమస్కారం అందరికీ. రండి బాయ్ సార్. శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి. తే 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 మళ్ళా వాళ్ళకి న్యూస్ డిస్టర్బ్ కొంచెం ఇట్ సైడ్ ఒక్క సైడ్ నుంచి రండి భయ్య. మీరు అందరు ఇటు సైడ్ ఉండండి. ఒక్క సైడ్ రండి. సీను నువ్వు ఇక్కడ ఉండు సీన్ ఫస్ట్ కొద్దిగా ఇటు జరు. మీరు వెనక్కి జరిగితే వీళ్ళు కనిపిస్తారు. చిగురుమామిడి మండలం ఇట్రా నువ్వు ఇట్రా. జైన్ అయిన వాళ్ళు అడ్డు దా. మాజీ టౌన్ డివిజన్ ప్రెసిడెంట్. అచ్చా అచ్చా. హైదరాబాద్ మండలం ప్రధాన కార్యదర్శి. ఓకే. ఇల్లంతకుంట మండలం. అచ్చా నమస్తే. రండి రండి రండి. దే దే దే. మెదక్ జిల్లా చెవుంట అర్జున్ అడ్డిపేట డివిజన్ ప్రెసిడెంట్. నేను కన్నెరవరం మండల అధ్యక్షుడు కరీంనగర్ లోకల్ డివిజన్ ఇన్ఛార్జ్. కొత్తపల్లి మండల అధ్యక్షుడు. యువ నాయకుడు, ఉద్యమకారుడు. టౌన్ అన్న. అచ్చా. కొత్తపల్లి మండలం. జిల్లా కార్యదర్శి అమ్మాయి స్వామి. అచ్చా కరీంనగర్ జిల్లా. తే తే తే. డివిజన్ కరీంనగర్ లోకల్. శివారెడ్డి హుజరాబాద్ మండల్ ప్రెసిడెంట్ రెడ్డి గారు. శబాష్. దా. అచ్చా ఓకే. జిల్లా అధ్యక్షురాలు కరీంనగర్. అమ్మ రండి రండి. ఇక ఇప్పుడే ఫస్ట్ టైం నాతో కండవా. రైట్ బాగా పని చేస్తున్నావు తల్లి. కరీంనగర్ రూరల్ మండల్ మహిళా ప్రెసిడెంట్. అచ్చా అచ్చా అమ్మ నమస్కారం. నమస్తే. బాగున్నారా అన్నయ్య? బాగున్నామ్మా. విజయ దుర్గి డాక్టర్ వాళ్ళ హస్బెండ్. అచ్చా అచ్చా నమస్తే భయ్య. అచ్చా అండి. స్టూడెంట్ విభాగానికి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా తీసుకున్నాము. మేడం స్టూడెంట్ అచ్చా అచ్చా నమస్తే అమ్మా. స్టూడెంట్ సంఘాలన్నీ ఉండేవాళ్ళు. అచ్చా ప్లీజ్ ఇట్రండి అందరు రండి. ఏది నీకండు ఏదా? ఏదో ఇంకొంచెం ఏదో కొంచెం వెనక్కి జరగండి. కొంచెం ఏది నీ కండం ఏది? కొంచెం కొంచెం వెనక్కి జరగండి. అందరికి వస్తుంది. వెనక్కి జరిగితే కొద్దిగా వెనక్కి జరిగి నిలబడండి. కొద్దిగా మహిళలకి ఇట్లా కొంచెం వెనక్కి జరగండి. క్రాస్ చెక్ చేసుకురు కదా పార్టీలో చేరుడు కరెక్టేనా కాదా అని. అదే అంటున్నాం మరి. రైట్ దర్శన్ ఒకసారి వీళ్ళతో మాట్లాడచ్చు ఒక 2 నిమిషాలు. ఇంకో మైకి భరత్. ఎవరు మాట్లాడతారు? మాట్లాడేటోళ్ళు మధ్యలో రండి. చెప్పండి. అంటే మాట్లాడు. స్వామి శరణం. స్వామి శరణం. స్వాములందరికీ, మన బీసీ కులగణలకు మనం అందరం ఏకగ్రహంగా మనలా ఎన్నుకున్నాక మనం అందరం ఐక్యగ్రహంగా ఉండి మన బీసీ పార్టీని ముందుగా తీసుకుపోదామని అందరం అనుకొని మేము దీనికి అందరం ముందుగా ఐక్యగతంగా ఉందామని మేము అనుకుంటున్నాం. ఓకే. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీల పిఆర్పి పార్టీలో చేరినాం మేము. ఇప్పుడు ముందు తెలంగాణ పార్టీ
టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కానీ చెప్పుడు మాటలే కానీ ఏదైనా కానీ ముందుకు తీసుకుపోలేదని మా బీసీ వాళ్ళని వెనక తొక్కుడు కానీ ఏం లేదు. వాళ్ళు పార్టీకి వాడుకొనుడు తప్ప మమ్మల్ని వెనక పడేసిరు. ఇప్పుడు పిఆర్పి పార్టీలే ముందుకు సాగుతున్నాం మేము. జై వడ్డెరా, జై జై వడ్డెరా. తీసుకొని మాట్లాడు. వేసుకో. అన్న నమస్కారం. ఈరోజు కరీంనగర్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి అన్నగారి ఆశయాలు, వారి యొక్క నిదానాలు, వారి చెప్పే మాటలతో ఇన్స్పైర్ అయ్యి ఈ పార్టీలో మనకు ఇన్నేళ్ళ నుంచి బీసీలకంటూ ఒక సమన్వయ అది లేకపోవడం వల్ల మనకంటూ ఒక పార్టీ కావాలని అన్న ఉద్దేశంతో పెట్టిన ఈ పార్టీలోకి గత సంవత్సరం మన స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి నుండి కాంగ్రెస్ కానీ మనం అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. వారి అధికారం కోసం వాళ్ళ ఆక్షల కోసం చేసుకున్నదే తప్పించి మన కోసం కష్టపడేది ఎవరు కూడా కష్టపడలేదు. దానికోసం మనకంటూ ఒక విలువ ఇవ్వాలని మల్లన్న గారు కృషి చేస్తూ మనందరి కోసం పెట్టిన ఈ పార్టీలో అందరం జాయిన్ అయ్యి మన వంతు కృషిగా దీన్ని బలోపేతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. శివారెడ్డి తర్వాత మాట్లాడు. ముందుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ రజనన్న గారికి, మరియు కార్యదర్శి అఖిల్ పాషా తమ్ముడికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మేము కరీంనగర్ నుంచి భారీ సంఖ్యలో ఈరోజు ఈ మల్లన్న తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో జాయిన్ కావడానికి వచ్చాము. చాలా వివిధ మండలాల నుంచి, జమ్మికుంట నుంచి, మరియు చిగురుమామిడి నుంచి, మరియు ఎల్లెంతకుంట నుంచి ప్రతి విద్యార్థి సంఘం, యూత్ సంఘం మరియు పార్టీల తరఫున మేము అందరం మా తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో జాయిన్ కావడానికి వచ్చాము. ముందుగా మేము చెప్పేది ఏంటంటే, మా బీసీ సంక్షేమ సంఘాలకు చాలా తక్కువగా టికెట్స్ కానీ ఇవ్వడం, మేము రిజర్వేషన్ కోసం ఎక్కడో సీట్ల కాడ కూర్చోండి, మెట్ల పైన కూర్చోండి అడగవలసి వస్తుంది. ఇప్పుడు అది అట్లాంటి బాధ ఏం లేకుండా మాకు మల్లన్న గారు ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. దానికి మేము కృషి చేస్తామని చెప్తూ, మరి ఇంకా చెప్పేది ఏమంటే, మేము చాలామందిని కరీంనగర్ నుంచి ముందంజలో ఉంచుతాము. మేము కరీంనగర్ ఉద్యమాలకు పురుడు పోసుకున్నది. మేము కరీంనగర్ గడ్డ నుంచి మేము మాటిస్తున్నాం, మా కరీంనగర్ ఎప్పుడు ముందంజలో ఉంచుతామని మేము కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలుగా తెలియజేపరుస్తున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज ये खुशी का मौका ये है कि जो है ना, आज हम लोग मल्लन्ना के जो तीनमार मल्लन्ना है उनकी आज दरबार पे हम लोग आके हैं। तो इंशाअल्लाह आज हमारे जो करीमनगर से जो अवाम जो डिवीज़न के वाइस जो है ना, जो भी कारपोरेटर्स जो प्रेसिडेंट्स जो बनने वाले हैं वो लोग आज यहाँ पर आके जो है ना, मौलाना के जो पार्टी टीआरपी पार्टी है वो पार्टी से आज मुलाकात हुई और इंशाल्लाह वो लोग जो है ना आज यहाँ पर कंडवे भी डाल लिए। और जो है ना, हम ये खुशी का मौका है जो बहुत भारी आवाम के साथ जो है ना आज हम मौलाना के दरबार पे आए। और मैं ये करीमनगर से जो भी डिवीज़न वाइज है, मैं उन लोगों से भी मैं ये गुजारिश कर रहा हूँ कि जो भी हमारी पार्टी में टीआरपी पार्टी में मिलने वाले हैं तो इंशाल्लाह वो पार्टी में आ सकते। और जो भी आप लोगों के प्रॉब्लम्स है, जो भी आप लोगों का हर जो रहता इंशाल्लाह जो है ना, मौलाना की पार्टी के तरफ से जो है ना, हम लोग आप लोगों को करीमनगर में आप लोगों को जो भी ఓకే नहीं జల్దీ ఒక్కొక్క మాట చెప్పండి, ఏమనుకుంటారో చెప్పండి. మన తీర్మాన్ మల్లన్న పిలుపు మేరకు ఈరోజు చేరికల కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుండి చాలా సంతోషమైన పండుగ వాతావరణం ఉన్నది. ఏదైతే హక్కులను కాలరాస్తున్న ఎన్ని పార్టీలు ఉన్నా కూడా మన యొక్క గొంతును
ఏ విధంగా తొక్కుతున్నారంటే ఆల్రెడీ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి కాలాపేన చేస్తున్నారు. అలాంటి ద్వంద్వ వైఖరిని ఇంకా ఏ విధంగా అంటే విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధులు నియామకాలు అన్నిట్లలో మన బీసీ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతున్నది. దయచేసి మానవ కోణంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఎవరైతే ఆవుకు గాడిదకి గడ్డి పెట్టి ఆవుకు పాలు విసుకుతే రావన్నట్టు మనము కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే కుదరదు. కాబట్టి మన యొక్క హక్కులను కాలరాస్తున్నప్పుడు మన యొక్క వాయిస్ను, మన గొంతును, మన సంఖ్యను, మన సభ్యత్వం, మన బలోపేతం ద్వారా మనం తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి మనము అందరము ఒక బలోపేతంగా ఉండి మనందరం కష్టపడి రేపు మన యొక్క ఢిల్లీ రాజధానిలో మన జెండా అంటే మన స్టేట్లోనే గిన్నిస్ రికార్డ్ స్థాయిలో భారీ స్థాయిలో చేరికలు చేసుకుని మన యొక్క సమస్య ఏంది, మన సమస్య పరిష్కరణ ఒకటే, మన ఎజెండా ఒకటే, సమస్య మన పరిష్కరణ ఒకటే. ఏంటిదంటే బీసీ నిదానంతో బీసీని సీఎం చేసుకోవాలనే లక్ష్యంతో మన అగ్రకులాలు ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తిందామంటే తిండి, ఉందామంటే ఇల్లు లేని పరిస్థితుల్లో, కట్టుకుందామంటే గుడ్డలు లేని పరిస్థితుల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అన్నీ ఉన్నా అల్లున్నట్లే శని అన్నట్టు సముద్రంలో వర్షం పడితే లాభం లేదు, ఎండిపోయిన భూమి మీద వర్షం పడితేనే లాభం ఉన్నదని ఈ తీర్మానం మల్లన్న పార్టీలో వచ్చి ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి ఎక్కడైతే ఈ యొక్క అన్యాయం జరుగుతున్నదో అక్కడ మేము ముందుండి న్యాయం వైపు ప్రజలల్లా ఈరోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి డాక్టర్ లేరు, ఆదివారం హాస్పిటల్లో డాక్టర్ లేడు, ఆపరేషన్ చేద్దామంటే బిడ్డ ఉన్ను తల్లి సీరియస్. ఈ సమస్య ఎవరికి? అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అందరు ఏం చేస్తున్నారు? చీమ కుట్టినట్టు కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితుల్లో మనం మల్లన్ననే ఒక వ్యక్తి, ఈ వ్యక్తి కాదు ఒక శక్తి అని మనం అందరం ఏకతాటిగా ఒక్కసారి మల్లన్న జిందాబాద్ అని ఒక్కసారి శుభాముఖంగా ఒక్కసారి తెలియజేయాలని కోరుకుంటూ, ఇంకా మళ్ళీ నేను మన అందరం దృఢ సంకల్పంతో ఎక్కడైతే మనకు ఈ చేరికలు భారీ స్థాయిలో అందరూ కష్టపడి గ్రామాన ప్రతి ఒక్కరూ కష్టపడి మనం రాబోయే రోజుల్లో బీసీ నినాదంతో బీసీ మనం మల్లన్నను సీఎం చేసుకోవాలని చెప్పి అందరూ మనసా వాచాన్ని అందరితో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మల్లన్న ఒక వ్యక్తి కాదు, మల్లన్న అనేది ఒక శక్తి. ఎందుకోసం శక్తి అంటే ఇది మన చూస్తే చిన్నగానే ఉన్నది, ఈ ఉద్యమం ఎట్లుంటుంది అంటే తార స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక షాంపిల్, ఒక ట్రయలే. అసలు సినిమా వేరే ఉంటుంది. అసలు సినిమా ఏంటంటే మనకి ఎక్కడ రిజర్వేషన్ లేవు, ఎక్కడ పడేసిన గొంగలి అక్కడనే ఉన్నది, ఎక్కడ పడేసిన గొంగలి అక్కడే, ఎక్కడ ఏ ఆఫీస్లో పోయినాకి పని ఉన్నది అంటే ఆ పని అవుతలేదు. అలాంటి పరిస్థితుల్లో విసికించి మనసు చలించి బాధపడి ఎక్కడ పడేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి. అలాంటి స్థాయిలో మేము మల్లన్న యొక్క యాక్టివిటీ, ఆయన విధి విధానాలను చూసి మేము ఆయన మాకు ఖచ్చితంగా ఈ పార్టీని మాకు సమస్యలకు ప్రజలకు న్యాయం జరుగుతాయనే ఉద్దేశం మేరకు మేము ఇళ్ళకి వచ్చినాం. కాబట్టి మీరు అందరూ దయచేసి మన భారీ స్థాయిలో చేరికలు చేసుకుని మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరూ స్టేట్ లెవెల్లో అందరూ కమిటీలు వేసుకొని కష్టపడి మనం మల్లన్నను రాబోయే రోజుల్లో సీఎంగా చేసుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సభముఖంగా అందరూ తెలియజేస్తున్నాం. జై మల్లన్న, జై మల్లన్న, జై టిఆర్పి, జై టిఆర్పి, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న. మంచి మాట్లాడుతున్నాడు మేడం, మీరు మాట్లాడండి. ఒక మాట చెప్పండి, చెప్పండి. సో ముందుగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, మరి ఇక్కడ కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు ఇక్కడ పార్టీలో చేరడానికి వచ్చిన నూతన కార్యవర్గం తరపున మరి అందరికీ ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కరీంనగర్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో మరి క్యూనిస్ కార్యాలయానికి టీఆర్పీ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో చేరడానికి చాలామంది భారీ సంఖ్యలో కరీంనగర్ నుంచి వచ్చినారు. అదేవిధంగా మరి నూతనంగా కరీంనగర్ జిల్లాలో వివిధ మండలాల నుంచి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, దాంతోపాటు మరి జిల్లా కార్యదర్శులు, సో ఎవరెవరైతే నియామకమయ్యారో వారు కూడా ఒకసారి మల్లన్న గారిని కలిసి మరి కలవడానికి కోసం కూడా ఈరోజు కార్యాలయానికి రావడం జరిగింది. సో ఏది ఏమైనా
కరీంనగర్ జిల్లా నుంచే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఉధృతం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది కరీంనగర్ జిల్లా నుంచే బలపడతాయని చెప్పేసి నేను క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్ ద్వారా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాలతోటి పురుడు పోసుకున్న గడ్డ. సో ఏ పార్టీ రాజకీయం స్థాపితమైనా కూడా కరీంనగర్ జిల్లా నుంచే స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉధృతం కూడా కరీంనగర్ జిల్లా నుంచే షురూ చేస్తాం. ఇప్పుడైతే ఖాళీ ఆట షురూ, ఇంకా ముందుంది బాగా. సో రాబోయే ముందు రోజులలో దాదాపు వారం 10 రోజులలో కరీంనగర్లో భారీ సభ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి మా నాయకులతోటి మా కార్యకర్తలతోటి అందరితోటి మేము సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో ఎవరు కానీ టీఆర్పీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి చేరాలన్నా కూడా మీరు ఖచ్చితంగా వెంటనే స్పందించండి. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన టీంకి ఖచ్చితంగా మీరు అందరూ యాడ్ కావాలని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా ముందంజ ఉండేటట్టు, కరీంనగర్ జిల్లా నుంచి ముందు వరుసలో ఉండేటట్టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేమంతా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మరి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి మాట్లాడతారా ఇంకా? రైట్ మాట్లాడు. ఒక్క నిమిషం మాట్లాడు. చెప్పు. నమస్కారం, నేను కరీంనగర్ జిల్లా కార్యదర్శి షేక్ చాంద్ పాషా. ఈరోజు కరీంనగర్ నుండి భారీ ఎత్తులో మన తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో చేరడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుతూ, మల్లన్న చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో మేము కూడా సైనికులం మీతో పాటు ఉన్నామని చెప్పడానికి, మల్లన్న గారిని కలిసి ఆశీర్వాదం తీసుకొని వచ్చినటువంటి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరందరూ ఇలానే ఉండి మల్లన్న ఎండ మనము ధైర్యంతో ముందుకు సాగుతూ ఈ పార్టీని బలోపేతం చేసుకుంటూ గడప గడపకి తీర్మాన మల్లన్న గారి ఆశయాలు సాధనకు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఆయన చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ గడప గడపకు తెలంగాణ రాజ్యాధికారి పార్టీని తీసుకువెళ్ళాలని, మరియు బీసీ సంక్షేమం కోసం అన్న పడుతున్న తాపత్రను మనం అందరము వాళ్ళని తెలియజేసి ఈరోజు జరుగుతున్న బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాలు వాళ్ళకు చెప్పుకుంటూ మన పార్టీలో ఆహ్వానించుకుంటూ ఇంకా ముందు ఇదే విధంగా చేరికలు చేసుకుంటూ ముందుకు సాగాలని, మరి మీ అందరు ఈరోజు చేరినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ పండుగ వాతావరణం కల్పించిన ప్రతి ఒక్కళ్ళకి మరియు ప్రత్యేకంగా మా రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా గారికి ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు చెప్తున్నానన్న. నేను మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం కరీంనగర్ ఎప్పుడు ముందంజలో ఉంచుతుందని ఆశిస్తూ, మేము కూడా మా వంతు కృషిగా ఈ పార్టీ బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా స్వయం శక్తులతో ప్రయత్నం చేసి ముందంజలో ఉంచడానికి ప్రయత్నం చేస్తామన్నా. మీరు మా మీద పెట్టినటువంటి ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి మా వంతు సాయంగా రేపళ్ళు కష్టపడి రేపు రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రిని ఎట్టి విధంగా మేము రాజ్యంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ఈ పార్టీలో మా సహాయ సహకారం అందించడానికి మాకు అవకాశం కల్పించినట్టు తీర్మాన మల్లన్న గారిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై జై మల్లన్న. తీర్మాన మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జై మల్లన్న, జై టిఆర్పి. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఇక్కడ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చేరికలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి ఫోటో తర్వాత అక్కడ బయట దిగండి, తర్వాత దిగొచ్చు, లైవ్ నడుస్తుంది.